34వ వచనం చూపెడతారు. 1 కొరింథీ 14వ అధ్యాయం 34వ వచనం చూపెడతారు. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండాలి, వారి లోబడి ఉండవలసిందే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. అంటే సంఘంలో ఏం దేనికి కూడా సెలవు లేదంట. ప్రస్తుతం మీరు అన్న మాట కూడా సెలవు లేదు. మీరు బైబిల్ చదవటానికి సెలవు లేదు, మాట్లాడటానికి సెలవు లేదు, సలహాలు ఇవ్వడానికి సెలవు లేదు, ఏమీ లేదు, సెలవు లేదు. కానీ మీరు వేరేసే కానుకలు కావాలి సేవకులు. మీరు ఏదైనా తుడవటం, ఏదైనా పనులు చేయడానికి అయితే కావాలి, పనులకి అయితే ఆడవాళ్ళు కావాలి. కానీ వాక్యం చదవడానికి పర్మిషన్ లేదు, ఆరాధన చేయడానికి పర్మిషన్ లేదు, వాక్యం చెప్పడానికి పర్మిషన్ లేదు, సంఘంలో ఆధ్యాత్మికమైన కార్యక్రమాలకు సెలవు లేదు. అలాగా ఈ వచనాన్ని మలిచారు. అసలు ఈ వచనం మీనింగ్ అదే చెప్తుందా మనకి? చూడండి అన్నమాట, చూడండి. ఇలా ఏం చెప్తుంది? కొంచెం గట్టిగా చెప్పండి. ధర్మశాస్త్రం చెప్తుంది. సరే, ధర్మశాస్త్రం చెప్తుంది. నెక్స్ట్, వారు ఏమైనా నేర్చుకొని కోరిని ఎడల, అంటే స్త్రీలు, ఆడవారు ఏమైనా నేర్చుకోవాలి, తెలుసుకోవాలనుకుంటే భర్తకి తెలియనుడైతే ఆన్సర్ ఇది. ఇక్కడ భర్తకి బైబిల్ నాలెడ్జ్ లేదు, భర్త ప్రార్థనకి రాడు, భర్త దేవుడి గురించి తెలియదు, ఎవరిని అడగాలి? ఏ భర్తను అడగాలి? దీనికి ఆన్సర్ ఏం చెప్పుద్ది? భర్త దేవుడు. ఇప్పుడు ఈ రోజున మందిరాల్లో ఎవరు ఎక్కువ ఉంటున్నారో? స్త్రీలు ఎక్కువ ఉన్నారు. పురుషులేరి? పురుషులు మందిరానికి రారు, కొడుకులు రారు, భర్తలు రారు. వాళ్ళు ఏదో వ్యాపారాల నిమిత్తం పోతారో, మీరు ఎలాంటి ప్రార్థన కనుక ఆనకిచ్చి పంపేస్తారు. ఇప్పుడు నీకు ఏదైనా డౌట్ ఉంది, ఎవరిని అడిగి తెలుసుకోవాలంటున్నాడా? మరి ఎలా కుదురుద్ది అంటున్నాను. ఒకవేళ చర్చికి వచ్చేవాళ్ళు కూడా నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు, వాక్యపు నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలాగే వివరిస్తారు భార్యకి? అసలు ఈ పాయింట్ చెప్పింది ఏ శాస్త్రం? ధర్మశాస్త్రం. చెప్పండి గట్టిగా. ఏమన్నాడు అది? ధర్మశాస్త్రము చెప్తుంది ఈలాగు. ఆ తర్వాత సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానం. ముందేమో సెలవు లేదన్నాడు, తర్వాత అవమానం అన్నాడు. నెక్స్ట్, దేవుని వాక్యము బయలుపెట్టిన నీ యొద్దకు మాత్రమే వచ్చిన ఎవడైనను తాను ప్రవక్తనే అయినను ఆత్మ సంబంధి అయినను తలంచుకొనని ఎడల నేను నీకు వ్రాయిచున్నది ప్రభు యొక్క ఆత్మలని అతడు దృఢముగా తెలుసుకోవాలి. ఎవడైనను తెలియని వాడుగానే ఉండనేమో. కాబట్టి చాలు టాపిక్ అక్కడితో అయిపోయింది. 36వ వచనం కాడికి అయిపోయింది ఆ టాపిక్. మరి ఈలాగు ఎవరు చెప్తున్నారని ప్రజెంట్ చేస్తాడు పౌలు? ఒకసారి గలతీ పత్రికలో చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు సంగతి స్పష్టమే. ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించాడంటే యేసు ప్రభు వారు 14వ వచనంలో చెప్తున్నాడు. మనం ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి, ఆ విధుల నుంచి, వాటి నుంచి మనల్ని ఏం చేశాడట? యేసుక్రీస్తు వచ్చి
విమోచించను. ఈ క్రిస్టియానిటీలో ధర్మశాస్త్ర రూల్స్ ఉండవు. దేవుడి స్తోత్రాలు. వినండి, ధర్మశాస్త్ర రూల్స్ ఉండవు. ఇది మరలా గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 27వ వచనం చూస్తే, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ, సంఘానికి రాస్తున్న ఈ మాట, గలతీ సంఘానికి, క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అమ్మా వినండి, ఇందులో అంటే సంఘంలో ఈడు యూదుడు, ఈడు గ్రీసు దేశస్థుడు, వీడేమో ఇంట్లో పనోడు, ఈయనంటి ఇంటి యజమాని అని, ఈయన పురుషులండి, మీరు స్త్రీలండి అనేటువంటి వివక్షత లేదు. క్రిస్టియానిటీ అమ్మా లింగ భేదానికి విలువ ఇవ్వకుండా ఆత్మకి విలువ ఇచ్చింది. దేవుడి స్తోత్ర. ఇది క్రైస్తవ్యం. ధర్మశాస్త్రం అనబడిన యోధా మతం ఏమిచ్చింది? స్త్రీలని నొక్కేసింది, తొక్కేసింది. ఆ మాట మీకు అర్థమైందా? మతములు స్త్రీలని పనివాళ్ళుగా చూసినాయి. క్రీస్తు నేర్పిన క్రైస్తవ్యం మనుషుడిగా చూసి, ధర్మశాస్త్రం చెప్పుతుంది అని కూడా చెప్పాడు. ఇక్కడ ఇంకొక విషయం మనం ఆలోచించాలి. ధర్మశాస్త్రం అమలులో ఉన్న రోజులే కదా మోషే కాలం. దీనికి ఆన్సర్ కావాలి మనకి తొందరగా. మోషే తర్వాత నాయకుడు ఎవరో? యెహోషువ. యెహోషువ కూడా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపించాడు. ధర్మశాస్త్రం తూచా తప్పకుండా అమలు చేసుకొచ్చాడు. ధర్మశాస్త్రం అమలులో ఉన్న రోజుల న్యాయాధిపతుల గ్రంథం కాలం, ధర్మశాస్త్రం అమలు లేని రోజుల, అమలులో ఉన్న రోజుల్లో స్త్రీలు ఒకవేళ సంఘంలో మౌనంగా ఉండాలి, మాట్లాడడానికి లేదన్న టైంలో దెబోరా న్యాయాధిపతి కింద ఎలా ఉంది? అప్పుడు ధర్మశాస్త్రం ఏం చేసింది ఆవిడ్ని? ధర్మశాస్త్రం ప్రకారం స్త్రీలు నోరు మూసి కూర్చోవాలి కదా. ధర్మశాస్త్రం అమలులో ఉన్న రోజులే కదా. ఆమె న్యాయాధిపతి కింద ఎలా యాక్సెప్ట్ చేసింది అన్నట్టు సమాజం. దేవుడి స్తోత్ర. ధర్మశాస్త్ర కాలంలో కూడా దేవుని స్తోత్రాలు, దేవుని కృప విస్తరిస్తూనే ఉంది. అద్భుతమైన లీడర్ ఎవరో? దెబోరా గురించి చాలా విషయాలు ఉంటాయి బైబిల్ గ్రంథంలో. లప్పిదోతు భార్య ఏమండి, మనకి 4వ అధ్యాయం 4-5 వచనాల్లో ఉంటుంది అన్నమాట. 4వ వచనం చదవండి ఒకసారి. లప్పిదోతు భార్య అయిన దెబోరా అని, మళ్ళీ ఆవిడ ఏమిటట? గట్టిగా చెప్పండి. ప్రవక్తి. పాత నిబంధనలో చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. యెషయా భార్య ప్రవక్తి. కొత్త నిబంధనలో అన్న ప్రవక్తి. హుల్దా. చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు. వాళ్ళు సంఘానికి ప్రవచించారు, సంఘాన్ని కూర్చోబెట్టి ప్రవచించారు. దేవుని మాటని బయలుపరిచి చెప్పారు. పాత నిబంధనలో సమూయేలు తల్లి, ప్రవక్త అయిన సమూయేలు తల్లి కూడా ఎన్నో దర్శనాలు చూసి ప్రవచించి మాట్లాడింది. ప్రవచనాలు ఉన్నాయి ఆమెకి. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి అనే టాపిక్ కొరింథీ సంఘానికి ఒక్కదానికే రాస్తాడు జనరల్గా. మిగిలిన సంఘాల్లో ఆ ప్రస్తావన ఎక్కడ కనబడదు మనకు. దేవుడి స్తోత్రాలు. కారణం కొరింథీ సంఘంలో ఉన్న స్త్రీలలో ఒక విధమైన ప్రాబ్లం వచ్చింది అక్కడ. కొరింథీ సంఘములో ఉన్న ఆనాటి స్త్రీల కార్యక్రమాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ ప్రాబ్లమ్స్ని అణిచివేయడానికి ఆ సంఘానికి ఆ పదం రాశాడు. మిగిలిన ఎన్నో సంఘాల పుస్తకాలు ఉన్నాయి కదా, మనకి పత్రికలు ఉన్నాయి, ఒక్క సంఘానికి కూడా ఒక పాయింట్ రాయలేదు. దేవుడి స్తోత్ర. అక్కడ పరిస్థితులను బట్టి అక్కడ వచ్చినటువంటి ఒక స్ట్రగుల్ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది సంఘం. అది కూడా కొంతమంది స్త్రీల ద్వారా వాళ్ళ గురించి ఆ వాక్యాన్ని అక్కడ చెప్పడం జరిగింది.
అలా అని ఈ రోజున స్త్రీలకి నోరు మూసుకుని కూర్చోవాలని బైబిల్లో రాసుంది అని ప్రజెంట్ చేసే వంకరోళ్ళు కూడా ఉన్నారు. మిగిలిన సంఘాలకే మిగిలిన పత్రికల్లో ఎందుకు ఆ టాపిక్ రాయలేదు? సరే, ధర్మశాస్త్రం చెప్తుంది అన్నాడు. ధర్మశాస్త్ర కాలంలోనే దెబోరా ప్రవక్తగా ఎలా అలో చేస్తారు ఆ రోజుల్లో? దేవుడి స్తోత్ర. అని మనం ఆలోచిస్తే దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించినప్పుడు, దేవుడు ఒక వ్యక్తిలోకి దిగొచ్చినప్పుడు దాన్ని ఏ ధర్మశాస్త్రం ఆపలేదు. హల్లెలూయా. అందుకని బైబిల్ అంటాడు, రోమపత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దేవుడు దానిని చేసెను. హల్లెలూయా. అది ధర్మశాస్త్రం చాలా విషయాలు చేయలేకపోయింది, కానీ యేసుక్రీస్తు వస్తే చేశాడు. అది స్త్రీలకు కూడా ఈ పరిచర్యను అప్పగించాడు యేసుప్రభు వచ్చి. ఏమంటే యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచినప్పుడు మొట్టమొదట యేసుప్రభు వారు పునరుత్థానపు సందేశం ఎవరికి అందింది? ఏమంటే ఎవరావిడి? మగ్దలేని. ఆవిడ వచ్చి చెప్తే తప్ప యేసు ప్రభు లేచాడనే సంగతి ఎవరికే తెలవలేదు, నమ్మలేదు. ఒకేలా ఆవిడ వచ్చి చెప్పిన తర్వాత కూడా నమ్మలేదు అన్నాడు. మళ్ళీ సమాధి కాడికి వచ్చి లోపలికి వెళ్ళి చూస్తారు కదా, దేవదూతలు అప్పుడే కదా తిట్టారు వాళ్ళు. మాట్లాడరేటారా? దేవదూతలు తిట్టారా లేదా? సజీవుడైన వాడిని మృతులను ఎందుకు ఎదుగుడానికి వచ్చారు, పనికి మళ్ళీ వాళ్ళారు అని తిట్టాడు అక్కడ. అదేమో పెద్ద వాళ్ళు కూడా వెళ్ళారు కనుక మనం కూడా వెళ్తాం అనుకున్నారు. వీళ్ళు తిట్టించుకుంటా వెళ్ళారు అన్న, వాళ్ళు తిట్టించుకుంటా వెళ్ళారు. పునరుత్థానుడయ్యాడని నమ్మని వాళ్ళు వెళ్ళారు అక్కడికి. పునరుత్థాన సందేశం. ఎంత టాలెంటెడ్ పర్సన్లు ఉన్నారండి స్త్రీలు. ఏమంటే కొత్త నిబంధనలు చూస్తే లూదియా, ఆమె ఇంటర్ సంఘాన్ని నడిపించింది. ఏమండి ఇంకా చాలా మంది స్త్రీలు ఉంటారు మనకి కొత్త నిబంధనలు. ఎంతోమంది పరిచారికులు ఉన్నారు. మంచి ఎక్స్ట్రాడినరీ పర్సన్ చెప్పాలంటే కొత్త నిబంధనలో స్త్రీలలో ఏమండి ధర్మశాస్త్ర పండితురాలు అకుల ప్రిస్కిల్ల భార్య భర్తల్లో స్త్రీ ఏమండి ప్రిస్కిల్ల. అదే చాలా మంది. ఆమె పౌలుకి వాక్యాన్ని బోధించింది. వాక్యాన్ని వివరించి చెప్పింది. పౌలుకి వాక్యాన్ని వివరించి చెప్పింది. పౌలుకి అంటే పౌలుకి అంటే గొప్ప పండితురాలని కాదు, మార్గాన్ని చక్కగా విడమర్చి చెప్పింది. అకుల ప్రిస్కిల్లాలని రాయబడి ఉంటాయి బైబిల్లో, ఎక్కడైనా సరే వాళ్ళిద్దరి పేరు. కనుక మనం బాగా ఆలోచించినట్లయితే స్త్రీలకి మతాలు స్త్రీలని అణిచివేసినవి. చెప్పాలి, స్త్రీలు నోరు మూసి కూర్చోండి అని చెప్పి లోపలికి వెళ్ళి నువ్వు మగవాళ్ళు ఉన్నాం కదా అన్న ఈ మతాలు. ఇప్పటికి కూడా మతంలో ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు. కానీ క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం చెప్పాలి, మీరు నాకు స్త్రీలందరూ చెప్పాలి హ్యాపీగా, స్త్రీలకు కూడా స్వాతంత్రాన్ని ఇచ్చింది. స్త్రీలని మనుషులుగా గుర్తించింది. స్త్రీల పట్ల వివక్షత తొలగించింది క్రిస్టియానిటీ. దానికి ప్రియులరా, దెబోరా అనేటువంటి ఒక ఆమె గురించి మనకి 4-5 అధ్యాయాల్లో ఉంటాయి, 2 అధ్యాయాలు. నేను అవుట్లైన్స్గా చక్కగా వివరించి చెప్పేసి నేను ముగిస్తాను. దేవుడి స్తోత్రాలు. వీళ్ళకంటే ముందు ఎవరంటే యహూదు అనేటువంటి అతను మనకి 3వ అధ్యాయంలో న్యాయాధిపతి. ఇతను మరణించాక ఇశ్రాయేలు మరలా దేవుని దృష్టికి ద్రోహులైపోయారు, దోషులైపోయారు. మీరు మొదటి 3 వచనాల్లో ఉంటుంది 4వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో వీళ్ళు మళ్ళీ మూర్ఖులైపోయారు, మళ్ళీ విగ్రహారాధనకి వెళ్ళిపోయారు. నాయకులు లేకపోతే వీళ్ళకి ఇష్టం వచ్చిన బతికేస్తారు. అమ్మా ఒకటే చెప్పనా, చర్చికి వచ్చినా చర్చికి రాలేకపోయినా, అలాగే మన ఊర్లో మనం ఉన్నా వేరొక ఊరు వెళ్ళినా, తెలిసిన వాళ్ళు ఉన్నా తెలియని వాళ్ళు ఉన్నా వ్యక్తిత్వం మాత్రం మారకూడదు. గట్టిగా దేవుని స్తుతించుదాం. పరలోకంలో యేసు ప్రభు పరిశుద్ధుడే కాదా? అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత పరిశుద్ధత కోల్పోయాడా? ఇక్కడే పరిశుద్ధం ఉండాల్సిన అవసరం లేదా? అందరం ఉన్నదంతా కూడా గొప్ప జన్మే కదా ఏమా.
భూమి మీద జనమందరూ కూడా గొప్ప జనమే కదా. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పరిశుద్ధంగానే ఉండాలని రూల్ అక్కల దానికి ఇక్కడ మారిపోయాడా మనలాగా? అమ్మ పాపులలో చేరక అంటాడు బైబిల్లో ఆయన గురించి. స్తోత్ర. పరలోకంలోనూ పరిశుద్ధుడే. అంటే ప్రాంతాలు మారినందుకు, ప్రజలు మారినందుకు క్యారెక్టర్ మార్చుకున్నాడా యేసు? అలా మార్చుకున్న వాళ్ళని చాలా మందిని దేవుడిగా గౌరవిస్తున్నారు ఈ రోజున. భూమి మీదకి వచ్చి ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకునో లేకపోతే ఉంచేసుకునో పిల్లల్ని కనేసో రకరకాలుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ చరిత్రలో ఉన్నాయి. ఆ పుస్తకాలు చదివితే అన్నీ దొరికేస్తాయి. కానీ యేసు పరలోకంలో ఏ క్యారెక్టర్ కలిగి ఉన్నాడో భూలోకంలో కూడా క్యారెక్టర్ అలాగే ఉన్నాడు. దేవుడి స్తోత్ర. యేసు ప్రభువుకు మాత్రమే ఉన్న ప్రత్యేకత. సరే, గమనించినట్లయితే వీళ్ళ మరలా అందుకని మనం ఏ ఊరు వెళ్ళినా ఎక్కడ ఉన్నా మనం దేవుని యొక్క పరిశుద్ధతలో దేవుని వాక్యానుసారంగా ప్రవర్తన మనం కాపాడుకోవాలి. మనకు చూసి వాళ్ళు ఎవరు లేరనుకుని ఎక్కడికి వెళ్ళకూడదు. మనం ఈ రోజున చాలా మందిని చెప్తూ ఉంటాను నేను, చాలా మందిని ఏదైనా ఊర్లు పెళ్ళిళ్ళకి వెళ్ళిన కాడ, దినాలకు వెళ్ళిన కాడ, లేకపోతే సంవత్సరాలకు వెళ్ళిన కాడ, ఒరే యోసేపో అక్కడికి వచ్చే అంటాడు. ఎవరినే ఎవరికి ఎక్కడో పిలిచివాడు ఎవరు అనుకోండి, ఏసు రక్తం. ఓ నేనరా బాబా ఏసు రక్తం అక్కడికి వచ్చారో. అక్కడ పక్కనే ఉంది పాక. ఏంటంట ఏం పెట్టాడంటే పాకలో ఎవరు కాకెత్తున్నారు, ఎవరు వెళ్ళాలి? ఏసు రక్తం గారు కాకెత్తున్నారు. రక్తం వేయటారు వాళ్ళు, రక్తం వేయటారు. ఇప్పుడు యేసేపు గారు వెళ్ళారు, యేసుబాబుని కన్నా యేసుకోపు అనుకోవాలి. ఆ పేర్లేంటి అండి ఆ దరిద్రమైన పని చేసే వాళ్ళకి నాకు అర్థం కాదు. క్రైస్తవ్యానికి ఎంత అవమానం అది. ఏమండి వాడు ఎవడ గాబ్రియల్ అంటే భార్య నక్కేసాడు. అసలు యేసుబాబు దగ్గర మీ అందరికి సమాధాన వార్త చేశాడు ఆ గాబ్రియల్. ఏమండి పరలోకాన్ని నుంచి గాబ్రియలు మనకి ఏం తెచ్చాడు? అమ్మా ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం అయిందంటే వీడు పోలీస్ స్టేషన్ కట్టిపోయిన భార్య నకేసాను అంటాడు ఈ గాబ్రియల్. అందుకనే చెప్తున్నాను, పేర్లు మార్చుకోకూడదు క్రిస్టియానిటీలో, బతుకులు మార్చుకోవాలి. స్తోత్ర. ప్రవర్తన మార్చుకోవాలి. మనం చూసి వీళ్ళు క్రైస్తవులు రాని జనం అన్నారు. నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటాం కాదు. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయంలో మాట ఉంటుంది. వారు అంతియోక్యలో 1 సంవత్సరం అంతా పరిచర్య చేశారు, పౌలు బర్నబా. అప్పుడు ఆ ప్రాంత ప్రజలు వాళ్ళు ఏమని పిలిచారంటే, వారు మొట్టమొదట అంతియోక్యలో క్రైస్తవులు అనబడిరి. 26వ వచనం 11వ అధ్యాయం అపోస్తల కార్యం. క్రైస్తవులని జనం అన్నారా, వీళ్ళు చెప్పుకున్నారా? ఎప్పుడు ఎందుకంటారంటారు అలాగా? ప్రవర్తన చూసి. ఈ గాబ్రియల్ని ఏమన్నారు మరి? ఇప్పుడు ఆ యేసు రక్తాన్ని ఏమన్నారు? ఈ యోసేపుని ఏమన్నారు? ఎవడు మార్చాడు అసలు? పేర్లు మార్చడం వెయ్యాలా? మన చర్చలో కొంతమంది పేర్లు మార్చేయమని అడిగారు, నేను మార్చలేదు. నా పేరు మార్చేయండి పాట గారండి, ఇది నాకు వచ్చి రాలేదు. వచ్చా మళ్ళీ యేసుబాబులోకి వచ్చి వచ్చేంటి? యేసు ప్రభులోకి రావటమే వచ్చొచ్చాం. ఆయనలోకి వచ్చినాయంటే మన జీవితాలు మార్పని బొగ్గు వలె మనల్ని బంగారంగా మార్చేస్తాడు. బొగ్గు వలె ఉన్న నన్ను బంగారంగా మార్చావు, రక్తంతో
గమనించినట్లయితే ఇశ్రాయేలు న్యాయాధిపతి చనిపోయిన తర్వాత ఇంకొక న్యాయాధిపతి ఏర్పడే లోపు ఏమైపోయేవారంటే, చెప్పండి గట్టిగా, అంటే ఇశ్రాయేలు ప్రవర్తన ఎలా ఉండేది? ఇప్పుడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది కదా, ధర్మశాస్త్రం ఉందిగా, ఎందుకు ఎలా పడిపోతున్నారు? అందుకనే బైబిల్లో రాసిన మాట, ధర్మశాస్త్రం వాళ్ళని పరిపూర్ణులుగా చేయలేకపోయింది. విశ్రాంతి దినం పాటించారు, ఏమండి, అంట్లు ఆచారాలు పాటించారు. ఇవన్నీ దేనికి భయపడి చేశారు తెలుసా? ధర్మశాస్త్రానికి భయపడి. దొంగోడు దొంగతనం ఎందుకు మానేశాడు తెలుసా? పోలీసు వారికి భయపడి. చెయ్యాలని కోరిక లోపల ఉంది, చేసేస్తే ఆయన తీసుకెళ్ళిపోతాడు, ఆయన లోపలేసేస్తాడు. లోపల మళ్ళీ భార్య పిల్లలు విడిచిపెట్టి అక్కడ ఉండాలి. అందుకు మానేసా. లోపల కోరిక అయితే ఉంది, చూసినట్టే నొక్కేద్దాం అనుకుంటా. స్టోర్పురం సుధాకర్ అయ్య గారు ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళారట. అప్పుడు బాగా ధనవంతులు ఇంట్లో పెట్టారట. స్టోర్పురం సుధాకర్ అయ్య గారు అంటే ఏమైనా అర్థమైందా? భయంకరమైన గజ్జి దొంగ, మామూలుగా కాదు. నీకు తెలవకుండా నీ మెడలో కొసట్టిపోతాడు, నీకు అస్సలు ఏం తెలదు, ఇంటికి వెళ్ళే వరకు తెలదు. ఇంట్లోకి రాకుండా ఇంట్లో ఉండే వస్తువు బయటికి రప్పిస్తాడంట. ఏంటమ్మా? ఇంట్లోకి వెళ్ళకుండా ఇంట్లో ఉండే వస్తువు బయటికి రప్పిస్తాడు అని చెప్పాడు ఒకసారి. అంత టాలెంట్లు స్టోర్పురం. అంత భయంకరమైన గజ్జి దొంగ దేవుడు నమ్ముకున్న తర్వాత ఒక ధనవంతులు ఇంట్లో పెట్టాడంటే మీరు వాళ్ళ తాళాలు కూడా వేసేవారు కదట. ఎంత గొప్ప మార్పు అండి నిజంగా. అది దేవుడి స్తోత్ర. ఆయన పాట రాస్తా అంటాడు కదా, నిజంగా ఎన్నో పాపములు చేసి మూట కడితిని, ఎన్నో మోసములు చేసి మొదలుమైంది. దొంగోడు మారాడు, తాగుబోతాడు మారాడు, వ్యభిచారి మారాడు, గొడవలకి వెళ్ళే రౌడీగాడు. అందుకే క్రిస్టియానిటీ మధురం. నువ్వు మారకపోవడం పర్లేదో, నా మతంలోనే ఉండా అంటేదా. మనిషి మార్పు ముఖ్యమా మతం ముఖ్యమా? మనిషిని మార్చేది కావాలి. క్రిస్టియానిటీ మతం కాదు, మనిషిని మార్చేది. స్తోత్రాలు. మార్పు ఎక్కడుంటే అక్కడికి వెళ్తాడు మనిషి.
ఎందుకంటే బతుకు బాగోవాలి కదా, బాగుపడాలి కదా మనిషి. దేవుడి స్తోత్రాలు. కనుక బీరువా తాళాలు ఉన్నప్పుడు నేనంత అలా ఉన్నప్పుడు ఎవరు పోయి బీరువాలు తెరిచేవారు కాదు. స్తోత్రపురం సుధాకర్ గారు కావచ్చు. అసలు నేను పాత మనిషిని అయ్యి ఉంటే ఈ బీరువాలు 5 నిమిషాల్లో ఖాళీ అయిపోయి. నేను పాత మనిషిని అయ్యి ఉంటే ఈ డబ్బులు కట్టలు, ఇక్కడ ఉన్న కట్టలన్నీ కూడా 5 నిమిషాలు కట్టకట్టుకున్నట్టుకున్నా పట్టుకో. దేవా ఎంత గొప్ప లైఫ్ని ఇచ్చేవయ్యా. దేవుడి స్తోత్రం. ఒకప్పుడు నా పేరు పేపర్లో పడేది, ఇడు గజ దొంగ ఎక్కడ కనిపించిన జాగ్రత్త. ఇప్పుడు నా పేరు ఇడు గొప్ప దైవజనుడు అని పడుతుంది. ఎలాంటి బ్రతికిచ్చాడు అనుకుని దేవుడు స్తుతించాడట స్తోత్రపురం సుధాకర్ అయ్య గారు. దేవుడి స్తోత్రం. క్రిస్టియానిటీ జీవితాన్ని మార్చేసింది. ఎందుకు వెళ్ళిపోతున్నారా మతం విడిచిపెట్టంటే కారణం ఇది నాన్న. కారణం ఇది. తమ్ముడు, అన్నయ్యో, అక్కో, చెల్లో బాగుంటే సంతోషపడాలి, కానీ బాధపడతాం అది సహోదరుని యొక్క లక్షణం కాదు కదా. కనుక మనం ఒకటే చెప్తున్నాను, మనం ఏ స్థలంలో ఉన్న క్రీస్తుని ప్రతిబింబింపు చేయాలి. మనలో ఎవరు కనపడాలి? ఇశ్రాయేలీయులు అలా లేరు. ఎందుకంటే ధర్మశాస్త్రం మనిషిని మార్చలేదు, మనిషిని భయపెట్టగలదు తప్ప. చెప్పాలి, ధర్మశాస్త్రం మనిషిని మార్చలేదు, దమ్ము దానికి లేదు. మతమునకు మనిషిని మార్చే శక్తి లేదు, క్రీస్తుకు ఒక్కడికే మనిషిని మార్చే. ఇదిగో ఇక్కడ ఉన్న అందరి చరిత్రలు అలాంటివి నేర చరిత్రలే. ఏవో ఒక తప్పు, ఏదో ఒక పాపం, ఏదో ఒక నేరం. ఈ రోజున ఇలా కూర్చుని మాట్లాడినామంటే మామూలు సాక్ష్యం చెప్పడానికి పోతే మీకు వచ్చింది నాకు నిజమని మొదలెడతాం. స్టార్టింగే అలా ఉంటుంది, తర్వాత చెప్పడం మొదలెడితే అసలు ఈ రోజంతా చాలా మనకు అయ్యేది అది పరిస్థితి. పిల్లరా మీకు అందరికీ మనవి చేస్తున్నాను, ఈ మాటలు అందరికీ మనవి చేస్తున్నాను. అందరూ మాస్కులు పెట్టండి దయచేసి. అందరూ మాస్కులు ఉన్న వాళ్ళు అందరూ మాస్కులు పెట్టండి. నేను ఎందుకు చెప్తున్నాను వినండి. ప్రతి ఒక్కరూ మాస్కులు ఉన్నవాళ్ళు మాస్కులు పెట్టండి, అయితే కచ్చిపులను కట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నానో వినండి. ఆమెని దేవుడు ఎన్నుకున్నాడు. స్తోత్ర. దేవుడే ఎన్నుకున్నాడు. ఆమె సరళ వృక్షం కింద ఏం చేస్తుందంట? ఇశ్రాయేలీయులకి తీర్పు తీరుస్తున్నాడు న్యాయాధిపతిగా. తర్వాత ప్రవక్తి అయిన దెబోరాకి, న్యాయాధిపతి అయిన దెబోరాకి ఒక విషయం దేవుడు బయలుపరిచాడు. ఏనండి ఇక్కడ ఇదే లాజిక్. అదేంటంటే 6వ వచనం నుంచి 10వ వచనం వరకు టాపిక్. న్యాయాధిపతి అబీనోయాము కుమారుడైన బారాకు అనేటువంటి తను పిలిపించమన్నాడు దేవుడు. అమ్మా బారాకు, మరోసారి చూడండి. ఈవిడి పేరేంటి? దెబోరా. బారాకు అనేటువంటి వాడిని పిలిపించమన్నాడు దేవుడు. పిలిపించమన్నాడు. అప్పుడు కబురెట్టింది బారాకు. ఎవరో? దెబోరా. కబురెట్టి ఇశ్రాయేలీయులు అందరూ ఇలాగా బానిసలుగా ఉన్నారు అమ్మా. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే వీళ్ళు వేరొక వాక్యానుసారంగా మారిపోయి వేరొక పద్ధతిలోకి వెళ్ళిపోయారో, దేవుడేనట అమ్మ వినండి, దేవుడేనట కనాను రాజైన యాబీను అనే రాజుని వీళ్ళ మీద పురుకొల్పాడట దేవుడే. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలీయుల మీదకే యాబీనుని పురుకొల్పి పంపింది. ఇశ్రాయేలీయులు తప్పు చేసినప్పుడు. మరోసారి చెప్పండి, కొద్దిగా గట్టిగా చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. ఇశ్రాయేలీయులు దేవుని వాక్యానికి విరుద్ధమైన ప్రవర్తనలోకి వెళ్ళినప్పుడల్లా దేవుడు అతను పైగా ఏమైనా భక్తుడే ఏంటి, అతను వాక్యానుసారం లేని రాజు, అన్యుడు. వాడిని ప్రేరేపించితే వాడు అమ్మ 20 సంవత్సరాలు బానిసత్వం చేయించాడు ఏమ్మా. యాబీను చేతిలో వీళ్ళు చాలా సంవత్సరాలు బానిసత్వాలుగా ఉన్నారు. క్షమించాలి, 40 సంవత్సరాలు సుమారు వాళ్ళు బానిసలుగా ఉన్నారు.
తర్వాత జరిగిన విషయం ఏంటంటే 40 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇశ్రాయేలుని బాధ పెట్టాడట. ఎవరో సిసెరా అనేటువంటి దెబోరా కాలంలో యాబీను రాజు యొక్క సేనాధిపతి పేరు ఏంటంటే సీసెరా. చూడండి, సెసెరా గుర్తుపెట్టుకోండి. ఈ పేర్లు కొంచెం కొత్తగా ఉంటాయి, ఇబ్బందిగా ఉంటాయి. సైన్యాధిపతి పేరు సీసెరా. ఎవరి సైన్యాధిపతి? కనాను రాజు అయిన యాబీను రాజు యొక్క సైన్యాధిపతి. ఇక రాజుగారు కష్టపెట్టడం కంటే ఎవరికి ఎక్కువ కష్టపెట్టాడు తెలుసా? సైన్యాధిపతి వీళ్ళు కష్టపెట్టాడట. ఎన్ని సంవత్సరాలట? 20 సంవత్సరాలు. గట్టిగా చెప్పాలి, 20 సంవత్సరాలు బానిసలుగా మారిపోయారు ఇశ్రాయేలు. మళ్ళీ బాగా కష్టాలు ఎక్కువైపోయినప్పుడల్లా భక్తుడికి ఏం అలవాటు? చెప్పండి, మనకున్న విషయం చెప్పండి. ప్రార్థన. మనకున్న ఆయుధం ఏంటి? ప్రార్థన చేస్తారు. ప్రభువా మేము తప్పు చేస్తామని చెప్పేసి గోల్ పెట్టారు. మరలా దేవుడు దెబోరాని లేపాడు. దేవుడి స్తోత్రం. దెబోరాని లేపాడు. దెబోరాని లేపిన తర్వాత దెబోరాకి ఇంకొక విషయం బయలుపరిచాడు. ఏంటి తెలుసా? నువ్వు బారాకును పిలిచి యుద్ధానికి పురుకొల్పమన్నాడు. బారాకును పిలిచి ఏమంటుందంటే ఆవిడ, ఇశ్రాయేలీలంతా ఇలాగా బానిసత్వంలో ఉంటే ఏంటి సంతోషంగా కూర్చున్నావు ఏంటి అన్నదండి. దేవుడు నిన్ను పిలవమన్నాడు, బయలుదేరి యుద్ధానికి అన్నదంతే. దేవుడి స్తోత్ర. అప్పుడు ఈ బారాక ఏమంటాడంటే, అమ్మా నీవు వందనాల్లో చాలా సంతోషం దేవుడు నన్ను పిలిచినందుకు, కానీ నువ్వు వస్తానంటే నేను వస్తాను. ఏంటమ్మా? నువ్వు కూడా యుద్ధానికి వస్తానంటేనే నేను వస్తా. నువ్వు నన్ను ధైర్యపరిచి, నన్ను బలపరిచి, నన్ను ముందుకు నువ్వు నడిపించడానికి నువ్వు ముందు ఉండాలి. తర్వాత నేను ఉన్నాను పర్లేదురా అంటే కనుక నేను వేసేస్తాను. ఒక్కొక్క వ్యక్తి గొప్ప నాయకుడు అవ్వాలంటే ఆ వెనకాల బ్యాక్ బోన్ ఎవరో ఉన్నారు. చెడిపోవాలన్నా బ్యాక్ ఎవరో ఉంటారో మీరే చెప్పాలి ఆన్సర్. బాగుపడాలన్నా బ్యాక్ ఎవరో ఉంటారు. ప్రతి వ్యక్తి వెనకాల ఎవరో ఉంటారు. అందుకని ఈయన ఎవరు కోరుకున్నాడంటే, నువ్వు నాతో పాటుగా యుద్ధ స్థలానికి వస్తానంటే నేను వెళ్తాను. సరే వస్తానన్నాడు. అటైతేనన్నాడు. ఈ వెంటనే వచ్చి ఇంచుమించు 10,000 మందిని సమకూర్చాడండి. జెబూనీయులని అని బైబిల్లో 6వ వచనం నుంచి 10వ వచనం లోపు ఉంటుంది. 10వ వచనంలో జెబూనీయులని, నప్తాలీయులని కాదేశులో సమకూర్చాడు. ఎన్ని వేల మందిని? 10,000 మందిని సమకూర్చాడు. దేవుడి స్తోత్ర. ఈ 10,000 మందిని సమకూర్చాడనే విషయం యాబీను రాజుకి సీసెరాకి తెలిసింది. ఓహో, ఇశ్రాయేలీలు మళ్ళీ గడిగడుతున్నారు, మళ్ళీ నిలబడుతున్నారు, మళ్ళీ ఒకసారి ఒక దెబ్బేశారు. అమ్మ ఒక మాట, ఇశ్రాయేల్ జీవితం అంతా ఏమైపోయింది తెలుసు? ఎక్కువగా బానిసలే. యోసేపు కాలంలో వెళ్ళి 400 సంవత్సరాలు బానిసలుగా అయ్యారు. ఎక్కడ? ఐగుప్తు. మళ్ళీ వచ్చారు. మళ్ళీ యెహోషువ కాలం దాటిన వెంటనే మళ్ళీ బానిసలు అయిపోయారు. మళ్ళీ ఒత్నియేలు వచ్చాడు. ఒత్నియేలు చచ్చిపోయి మళ్ళీ బానిసలు అయిపోయారు. మళ్ళీ దేవుడు ఒత్నియేలు తర్వాత ఎవరిని లేపాడు? అమ్మా, యహూదు. ఒత్నియేలు తర్వాత యహూదుని లేపాడు. యహూదు చచ్చిపోయాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళు దేవుడిలో పడిపోవటం, మళ్ళీ కష్టాలు అయిపోతుంది, బానిసలు అయిపోవడం, మళ్ళీ నిలబడటం. మళ్ళీ దేవుడు షంగరుని లేపాడు. దేవుడి స్తోత్ర. షంగరు కూడా చచ్చిపోయాడు. యహూది చచ్చిపోయాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కువ బానిసత్వపు రోజులే ఎక్కువ వెళ్ళాడు. కారణం దేవుళ్ళు పడిపోవడం. మనం కూడా ఒకటే మాట చెప్తున్నాను, మనల్ని ఎవరు చూడరండి, ఎవరు చెప్పరండి. ఇంకా ఎన్నిసార్లు చెప్తారు నువ్వు ఇలా ఉండి అలా ఉండని? ప్రతి ఆదివారం పాడిందే పాటరా పాస్పాడు దాసరాని సహోదరి దేవుడు చూస్తున్నాడు అంటూ మాట్లాడాలి. ఇంకా అదే పని. ఏమా నువ్వేం చేస్తావు ఆలోచించుకో, నీ ప్రవర్తన మార్చుకో. సహోదరి సహోదరుడా, ఇంకా ప్రసంగం ఇదే మన పూర్వీకుల కానించి ఇదే పాట పాడుతున్నారు. అసలు దేవుళ్ళు ఎలాగ బలపడాలి, పరలోకానికి ఎలా ప్రయాణం చేయాలి, పరవశించి భక్తుడిగా ఎంతో అద్భుతంగా నడవాలనేటువంటి లైన్కి లేదు. ఇంకెంతసేపు పాపాన్ని ఒప్పుకుంటాం, పాపాన్ని విడిచిపెడతాం. ఈ ప్రవర్తన గురించి ప్రసంగాలే సంఘాల్లో 3 వంతులు ఎక్కువైపోయింది. అదే సబ్జెక్ట్ ఇంకేమీ లేదా బైబిల్లో? బోల్డ్ సబ్జెక్టులు ఉన్నాయి. వాటిని ఎప్పుడు వింటారు, ఇంకా వాటిని ఎప్పుడు చెప్తారు? ఇంకా ఎందుకంటే వీళ్ళ ప్రవర్తన బట్టి పరిస్థితులు అలాగైపోయాయి.
ప్రియులారా మీకు మనం చేస్తున్నాను. అక్కడ దెబోరా బారాకును పిలిపించింది, 10,000 మందిని సమకూర్చాడు. వీళ్ళు సమకూర్చుకుని మళ్ళీ లెగుస్తున్నారో, మళ్ళీ విడిపించబడి వీళ్ళు బానిసత్వం నుంచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ స్వతంత్రంగా రాజ్యాన్ని పరిపాలించుకుంటారో అనే ఆలోచన అర్థమైపోయింది ఎవరికి? సీసెరాకని యాబీనుకి. నా మాట మీకు అర్థమైందా? వీళ్ళు ఏ రాజుడు? కనాను దేశపు రాజు. సీసెరా ఏం చేస్తాడంటే మొత్తం అక్కడ రథాలను సమకూర్చాడు అంటాడు. ఆ మాటలు రాసి ఉంటాయి చూడండి. ఏమండి? 900 ఇనుప రథములు. 900 ఇనప రథాలు ఉన్నాయంటాడు. ఎన్నో రథాలమ్మా? 900 ఇనప. అమ్మా ఒక మాట చెప్పనా, నిజంగా టాలెంట్ ఉన్నవాడికి ఆయుధం అక్కల. ఆయుధం అక్కలదు. అవతలోడు తెచ్చిన ఆయుధమే వీడికి ఆయుధం. దేవుడి స్తోత్ర. ఆ మాట మీకు అర్థమైందా? అవతలోడు తెచ్చిన ఆయుధమే వీడికి ఆయుధం. ఏం లేదు, వాడి చేతిలో ఆయుధాన్ని వీడు లాక్కుంటాడు, వాడిని ఒంటరోడి కింద చేసేస్తారు. బైబిల్లో ఆ మాట ఉంటుంది. బైబిల్లో ఆయుధం ధరించిన వాళ్ళని నిరాయుధులుగా చేసి అంటాడు. కొలస్సీలకు రాసిన 2వ అధ్యాయం ఏమండి, ఐ థింక్ 17వ వచనం, 17వ వచనమో లేకపోతే 15వ వచనమో అవుతుంది అది. ఏమండి 15 అక్కడ ఏమంటాడంటే అధికారులను నిరాయుధులుగా చేసి, అధికారులను నిరాయుధులుగా చేసి అంటే ఆయుధాలు ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళ దగ్గర ఆయుధాలు అవి లాగేసుకుని వాళ్ళు ఏం చేశాడంట? అదనమాట టాలెంట్ అంటే. నిరాయుధులుగా చేసి. మీకు చూడండి, జనరల్గా సినిమాలు చూసి టైంలో అయితే విలన్లో ఆయుధాలు అట్టుకుని వస్తారా, హీరోలు ఆయుధాలు అట్టుకుని వెళ్తారా? ఏమా జనరల్ ఆయుధాలు ఎవరు అట్టుకుని వస్తారో? వీడు ఏ ఆయుధం అట్టుకు వెళ్ళకుండా మొత్తానికి 8,000 మందిని వెళ్ళకుండా ఎట్టడం? ఎప్పుడైనా లాజిక్ ఆలోచించారా? విలన్ గాళ్ళే పెద్ద పెద్ద కత్తులు కటారులు అవి పెట్టుకుని మొత్తానికి వెళ్ళిపోతారండి. పెద్ద ఏకరంగా కనపడతారండి. వీడు ఓన్లీ గుప్పుడు పీకించుకుని వెళ్ళిపోతాడు. ఏంటంటారా? అవతలను ఒక్క దెబ్బ కొడితే ఆయుధం పడుతుంది, నెక్స్ట్ ఆయుధం వీడిదే. అది హీరో టాలెంట్. బైబిల్లో ఉన్న దేవుడి హీరో. దేవుడి స్తోత్ర. ఏ ఇశ్రాయేలీకి ఏ ఆయుధాలు లేవు, వాళ్ళకి ఇనపరాధాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఏళ్ళు అవుతాయి నెక్స్ట్, అంతే. దేవుడి స్తోత్ర. ప్రియులారా మీకు మనవి చేసినట్లయితే ఈ 10,000 మంది సమకూడిని అన్నాడికి కబురు వచ్చేసి సైన్యముతో 900 ఇనపరథాలను సమకూర్చుకుని, చూడండి ఏమండి, 900 ఇనపరథాలను సమకూర్చుకుని వీడు యుద్ధానికి బయలుదేరాడండి. అప్పుడు దెబోరా ఏమన్నా తెలుసా? అమ్మ ముందే దెబోరా, ఒరే నాయనా ఆడి ఇనపరథాలు అవి చూసి భయపడుకో, ఆడదాని చేతులు చచ్చిపోతాడు రాను. నీకు అర్థం లేదా? ఒక స్త్రీ చేతిలో చచ్చిపోతాడు రా సెసెరగాడు అన్నదంతే. ముందే ప్రవచించింది దెబోరా. దేవుడు ముందు డిక్లేర్ చేస్తాడు విజయాన్ని ఎప్పుడు కూడా. దేవుడు స్తోత్ర. దేవుడు ఎప్పుడు కూడా ముందే డిక్లేర్ చేస్తాడు. అందుకని మీకు చాలాసార్లు చెప్పాను, న్యాయాధిపతుల గ్రంథం చెప్పినప్పుడు, నువ్వు వెళ్ళు ఆ పట్టణాన్ని నీకు అప్పగిస్తానని ఎవరు చెప్తున్నారో? దేవుడు మాట ఇచ్చిన తర్వాత ఇంక భయం ఏంటని దూకారు వీళ్ళు, అంతే. ఎవరి ఆట మీద ఆనుకుని దూకారంటే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, సెసెరా అనేటువంటి మీసాల మెలుదిరిగినోడిని, కండలు తిరిగిన నాయకుడిని మగోళ్ళు చంపర్రా నాయన. మగోళ్ళు చంపితే వాడికి మంచి పేరు వస్తుంది మళ్ళా. ఏమన్నా అర్థమైందా? భీష్ముడు ఎందుకు ఆయుధాన్ని వదిలేసి పడిపోయాడు తెలుసా? సెకండ్ని నిలబెట్టారని. ఎంతమందికి తెలుసా అండి ఈ టాపిక్? బాగుండాలమ్మ. జనరల్గా తిడతా ఉంటాం మనం, సెకండ్ ఇది మామూలు కదని. కానీ మీకు ఆ పాయింట్ అర్థం ఎందుకు అక్కడ సెకండ్ని నిలబెట్టారు. భీష్ముడు అంతటి యోధుడు లేడు, భీష్మాచార్యుడు. అతను ముందు నిలబడగలిగే దమ్మ ఎవడకలేదు, అతనికి కావాలనుకుంటే తప్ప చావులేదు. అతడు వరపుత్రుడు, గంగపుత్రుడు, సో అండ్ సో. ఇక తాత నువ్వు ఎలా చచ్చిపోతావు అని అడిగితే, భూమి మీద అసలు మగోడనేవాడు ఎవడో నన్ను చంపడన్నాడు. దాంట్లోనే ఆన్సర్ దొరికింది. దాంట్లో ఓహో అయితే ఆడవాళ్ళు సరిపోతావు అని. ఆడవాళ్ళు ఏమో
యుద్ధ స్థలానికి రారు, మతం ఒప్పుకోదు. అప్పుడు స్త్రీ పురుషుడు కాకుండా ఉన్నటువంటి పైకేమో అమ్మా స్త్రీగా కనిపించి లోపల పైకి పురుషుడిగా కనిపించి లోపల స్త్రీ యొక్క తత్వం కలిగినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నిలబెడితే ఆడవాడితో నేను యుద్ధం చేయలేను అనేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు వీధుల్లో వదిలేస్తే కొట్టి చంపేస్తారు భీష్ముడు. కనుక వీడిని పెద్ద మగోళ్ళు ఏమక్కర్లేదు, ఆడవాళ్ళ చేత కొట్టి దేవుడు చంపించేస్తాడని చెప్పి. అంటే వివక్షత పాత నిబంధనలో కొంచెం యోధా మతం కనుక స్త్రీల్ని తక్కువ చూసేటువంటి పదం వాడతాడు. కొత్త నిబంధనలో అలాంటి ధర్మం మాత్రం లేదు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం, దేవుడి స్తోత్ర. స్త్రీలనే ముందు నిలబెట్టాడు కనుక ముందే డిక్లేర్ అయిపోయింది. బారాకు ధైర్యంగా ఉన్నాడు. బారాకు, దెబోరా వీళ్ళందరూ యుద్ధాలకు వెళ్ళారు. దేవుడి స్తోత్ర. అప్పుడు ఏంటండి జాగ్రత్త, ఈ యాబేలు రాజుకి ఒక ఫ్రెండ్ ఉన్నాడండి. ఇదే కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. యాబేలు రాజుకి ఒక ఫ్రెండ్ ఉన్నాడండి. అతని పేరు హెబెరు. ఏమా మీరు 4వ అధ్యాయము 9వ వచనం చదవచ్చు. 15వ వచనం నుంచి 23 వరకు చదివితే మనకి ఈ విషయాలు ఉంటాయి. హెబెరు భార్య పేరు యాయేలు. గుర్తుపెట్టుకోండి. అవి కొంచెం ఆ వచనాల పేర్లు అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. సీసెరా, ఏమండి, యాబీను, బారాకు, దెబోరా చెప్పాలి, యాయేలు, హెబెరు, ఈ కొంచెం అండర్లైన్ చేసుకుని లుక్ ఎత్తి చాలు. చేసుకుంటున్నారా? ఈ హెబెరు భార్య అంటే ఫ్రెండ్ అండి. వీళ్ళు బాగా కలిసిమెలిసి ఉంటారు. ఈ సీసెరాకి వీళ్ళ ఇంటికి రావటం, ఎప్పుడైనా వెళ్ళటం కూడా అలవాటు. గుర్తుపెట్టుకోండి. ఈ సీసెరా అంటే ఎవడు మళ్ళీ కనాను రాజు అయిన యాబీను రాజు యొక్క అందరు చెప్తారేమో అని చూస్తున్నాను. సేనాధిపతి, కండలు తిరిగిన మగడు, చాలా యుద్ధశాలి, 20 సంవత్సరాలు ఇశ్రాయేలుని బాధ పెట్టినాడు, మామూలుడు కాదు. మరి ఇంత కావాల్సినటువంటి వాళ్ళు ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళే పరిచయాలు ఉన్నాయి. పైగా ఇంకోటి తెలుసా, సీసెరా యొక్క ఇంటి వెనకాలే ఈ యొక్క యాయేలు యొక్క గుడారం. ఇంటి వెనకాలే, గుర్తుపెట్టుకోండి ఈ మాట. అంటే ఏళ్ళేళ్ళు హాయ్ అనుకుంటే హాయ్ అనుకునేటువంటి ఏరియా అనమాట. దేవుడి స్తోత్రాలు. వింటున్నారు కదా ఎలర్ట్గాను. దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు ఈ యుద్ధంలో వీళ్ళని కలవరపరిచాడట. బైబిల్లో ఉంటుందన్నమాట. అమ్మా యుద్ధం జరుగుతున్నప్పుడు వీళ్ళని కలవరపరిచాడట. ఇంతకీ ఏం జరగలేదు. వీడికి భయం వేసేసి రథం దిగేసి పారిపోయాడండి సీసెరా. దేవుడి స్తోత్రం. ఇనుపరాదాలు 900 ఇనుపరాదాలు అనే పదం మీకు 4వ అధ్యాయం 12వ వచనం 13వ వచనంలో ఉంటాయి. ఏమా 13వ వచనంలో దెబోరా ముందే ప్రవచించింది, స్త్రీ చేతిలో చనిపోతారు. వీడు పారిపోయాడట. ఎందుకంటే దేవుడట వాళ్ళ సైన్యాన్ని ఏం చేశాడట అండి, కలవరపరిచాడట. ఉన్నదా బైబిల్లో? 10 హేను. చూడండి ఆ మాట. ఇంతకీ యుద్ధం ఎవరు చేశారో చెప్పాలి మీరు నాకు. అమ్మా సెస్సెరా చేశాడా, లేకపోతే బారాక్ చేశాడా, లేదా వీళ్ళు చేస్తారా? ఆవిడ చేయలేదండి. యుద్ధ స్థలానికి వెళ్ళారండి. యుద్ధం స్టార్ట్ అయిందండి. ఈ లోపు దేవుడు ఏం చేశాడట, కలవరం పుట్టించేశాడు. కలవరం పుట్టించేటువంటి ఏంటి, ఒక రకమైన దిగులు, ఒక రకమైన భయం, ఒక రకమైన దుడుకు. బహుశా అనుకున్నాను వీడికి ఈసీజీ తీయింటే కనుక చాలా తేడాగా ఉంటుంది. ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీ కనుక వాడితే సిస్టర్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి యాపిల్ హాస్పిటల్లోకి ఏమా కొంచెం తీయింతే కనుక చాలా వైబ్రేషన్స్ ఉన్నాయి. అంత కలవరం అంట, ఆందోళన అంట, ఏమీ లేదు. ఎందుకే బారాకు వచ్చి తట్టుకుని వీళ్ళు కొట్టేయలేదు. ఎవరో దెబోరా వచ్చేసి ఇంకే జస్ట్ యుద్ధానికి మోహరించారు అంతే. వీళ్ళేమో తక్కువగా ఉన్నారు ఇశ్రాయేలీలు, 10,000 మంది. పెద్ద మ్యాటర్ ఏముందండి. వీడికి ఉంటమే 900 ఇనపరాదాలు ఉన్నాయి, ఇంకా లక్షల సైన్యం ఉన్నారు.
అంత సైన్యం ఉన్న వాళ్ళకి ఏం పుట్టించేటట్టు దేవుడు లోపల భయం అంటే కలవరం అంటాడు. ఒరే ఏరుకో పట్టణాన్ని కూల్ చేసిన వాళ్ళు వెళ్ళే వీళ్ళు ఫీలింగ్స్ అనమాట అండి. ఏరుకో పట్టణాన్ని కూల్ చేసిన వాళ్ళు వెళ్ళే. నెక్స్ట్ హాయిని జయించిన వాళ్ళు వెళ్ళే. నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ మీకు ఇప్పుడు యెహోషువ గ్రంథం మీద మెసేజ్లు పెడుతున్నాను కదా. 8వ అధ్యాయం 9వ వచనంలో హివ్వీయుల యొక్క గిబియోను పట్టణం, రాజధానిలో గిబియోను పటిష్టమైన పట్టణం, దాన్ని ఎరగదీసేస్తారు పట్టుకెళ్ళి. ఇవన్నీ ఆలోచించుకుంటున్నారు వీళ్ళు. అవి బాబు ఇవన్నిటిని పడగొట్టేసిన వాళ్ళు వీళ్ళ పైకి ఏం కనపడరు కానీ మీసాలు మీద తిప్పి వీళ్ళ ముందు ఎవరో ఆగలేరు. నిజంగా గెలుస్తామంటావా, మనం వేసేస్తారంటావా అన్న భయం యుద్ధం స్టార్ట్ అవ్వకుండా పట్టుకుందండి. మీకు మాట చెప్పిన దేవుడి స్తోత్రం. మనం దేవుడి పెట్టలేమని మనకి తెలవపోవచ్చాం కానీ అన్ని బాగా తెలుసు. మీకు అర్థమైందా? అందుకని ఎవరైనా బొట్టెట్టి కేకేసేటప్పుడు ఏమంటారంటే అప్పుడు దేవుడు పెట్టాం మామిడికి ఎట్టుకో అంటే మనం ఏ పెట్టామన్న సంగతాలకు తెలుసు. వీళ్ళకే తెలియట్లేదని మనం దేవుడు పెట్టామన్న సంగతి. అలాగే మన దేవుడు పవర్ఫుల్ అన్న సంగతే వాళ్ళకి బాగా తెలుసు. అందుకని ఏదైనా అవసరాలు ఉంటే కూడా మీకు కొంచెం ప్రార్థన చేయండి అంట. దేవుడి స్తోత్రం. ఇంకో మాట చెప్పనా మనం వాళ్ళు ఏ కరపత్రం ఇచ్చి ఏ పుస్తకం ఇచ్చి చదువుకోమని ఇచ్చినా మనం ఆనందంగా తీసుకుని ఇంట్లో పెట్టుకోగలం. మనం ఇది ఇస్తే కనుక వండికాళ్ళకి చప్పట్లు కొట్టండి ఒకసారి. తీసుకోరు ఎక్కువ తెలుసా, ఇది మనిషిని మార్చేద్దన్న విషయం ముందు వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏది ఇచ్చినా మనం ఆనందంగా తీసుకొని ఇంట్లో పెట్టుకోగలం, చదువుకోగలం. మనల్ని ఏం చేయలేదు. చెక్కు చెదరనటువంటి విద్యలో మనం ఉంటాం, భయం లేదు. కానీ మనం ఇది పంచి పెడతా అంటే కనుక భయమే వాళ్ళకి. ఎందుకో చెప్పాలి మీరు నాకు. దీనిలో ఏముందని వాళ్ళు ఒప్పుకుంటారో వాళ్ళే ఒప్పుకుంటారు, దీంట్లో శక్తి ఉందని. అందుకనే ఇది కనుక వచ్చిందంటే మన దేశాన్ని మార్చేద్దరు బాబు, ఇది పంచి పెట్టకుండా మనం చేయాలి అనేది వాళ్ళ పాపం టార్గెట్. దేవుడి స్తోత్రం. ఇది వెళ్ళితేనే మార్చేసేలా ఉంటే నువ్వు పంచిపెట్టకపోతే వెళ్ళిపోతుంది. నాకు అంత పవర్ దీనికి ఉంది. దేవుడి స్తోత్రం. ఇప్పుడు మీడియా ద్వారా చాలా వెళ్తున్నాయి కదా, దాన్ని ఎవరు ఆపగలరు? సోషల్ మీడియా. కానీ ప్రియులారా మీకు మనం చేస్తున్నాం. కలవరం బయలుదేరింది. ఆనాడు దేవుని బిడ్డలంటే జనాలకే చెప్పండి, ఈనాడు కలవరమే. ఎక్కడ మారిపోతారా జనం? గనుక కలవరం పడిపోయి వీడు రథం దిగేసి ఏం చేశాడట, పారిపోయాడంట. ఎవడండి? ఈ కండలు తిరిగిన వీరుడు. నీకు అర్థం ఉందా? వచ్చి రాని క్యారెక్టర్ చాలా యాక్షన్ చేస్తాడు. వీడు పారిపోయి ఎక్కడికి పారిపోతుంటే పాపం అమ్మాయి పిలిచిందండి. హలో ఇది రాయే ఏమా, అది ఒకటే తెలుసుకో. ఏం చేస్తుంది పాపం, ఇది రాయి అనేసరికి పాపం అమ్మాయి కేకేస్తుందని వెళ్ళిపోయి. నీకు ఇంకొక విషయం తెలుసా? వీడు ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను ఎందుకంటే 4 అధ్యాయాలు చదివితే వీడు ఎప్పటి నుంచో ఈ అమ్మాయికి ట్రై చేస్తున్నాడండి. ఇంటర్కి వెళ్ళలే కదా, మీరు బైబిల్ చదివితే ఇంటర్కి వెళ్ళలే అన్నసరికి తెలుస్తుందండి. చదివారా? ఎంతమంది చదివారు? అయ్యి బాబోయ్ మీ అందరికీ వందనాలండి. మన మంచి చదివారా? ఇంటర్కి వెళ్ళలే. వీడు ఎప్పటి నుంచో ఈ అమ్మాయి మీద కోరుకుందండి. ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాడు. ఈ అమ్మాయి మొత్తానికి వీడు చూడటానికి కాబోలు ఇప్పుడు ఆప్షన్ ఇచ్చిందండి పాపం. సరిగ్గా వీడు ముచ్చారి చెవట్లాట్టేసిన టైంలో, గుండు కొట్టేసుకుంటున్న టైంలో ఇది రాయే అని ఏమైనా అర్థమైందా? వీడు పిలిచిన వెంటనే పాపం యుద్ధంలో నుంచి వచ్చేస్తాను, పారిపోయి వచ్చేస్తాను, భయమేసి వచ్చేస్తాను అని అంటే మళ్ళీ భయమేమోనని వీడు ఏం చేశాడంటే మెల్లిగా కచ్చి పెట్టుకుంటా ఒక మొహం చూసుకున్నాడు. మరి వీడికంటే రంగులు పట్టకూడదు ఉందంటే వీడికి. బైబిల్లో లోపట వెలపట రంగేసిన బట్ట ఉందంట. ఆ రోజులు అది గొప్పేమో. దేవుడి స్తోత్రం. బైబిల్లో రాసి ఉంటుంది అన్నమాట. అది మొత్తానికి సాల్వ కింద ఏమైనా కప్పుకున్నాడు ఏంటి మనకు తెలదు కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాడు. నేను గుడారం లోపలికి తీసుకెళ్ళిపోయింది. నాకు అర్జెంటుగా దాహం కావాలన్నాడు. ఎందుకంటే టెన్షన్లో ఉన్నవాడికి ఏం పట్టుకుంటుందండి, రీహైడ్రేషన్. దాహం అయ్యింది. ఆవిడ పాలు ఇచ్చిందండి. అక్కడ నీళ్ళు కాదు, ఏమిచ్చిందంటమ్మా? పాలు తీసుకెళ్ళి ఇచ్చింది. మరి పాలు ఏం కలిపిందో మాత్రం మనకి తెలదు. వెంటనే గాడనే అసలు మనిషి టెన్షన్లో ఉన్నవాడికి నిద్ర ఆడుతుందా చెప్పండి? ఎట్లా చెప్పండి రా. ఈవిడేమి ఇశ్రాయేలు రాలు కాదండి, మొత్తిచ్చినాడు. ఈవిడేమి దేవుని బిడ్డ ఏం కాదు. కానీ దేవుడు ఈమెను వాడుకున్నాడు. ఒక్కొక్కసారి మనకే దేవుని తెలియని వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మనకు సపోర్ట్ ఇస్తారు. దేవుడి స్తోత్రం. అందుకని ఈ ఇండియా దేశంలో ఇక క్రైస్తవం బతుకుంది. హిందూ సహోదరులందరూ చాలా మంచోడు. మన అన్నయ్యలు తమ్ముళ్ళే ఉన్నారు కదా ఎంతమంది. వాళ్ళు మన కార్యక్రమాలకు రావట్లేదా, మనం వాళ్ళ కార్యక్రమాలకు వెళ్ళట్లేదా?
చాలా మంచోళ్ళు. కానీ ఎవరైతే మత ఉన్మాదంతో ఉన్నారో వాళ్ళే దేశానికి ప్రమాదం. అదే 80 మంది మంచోళ్ళు, ఒక 20 మంది తేడాగా ఉంటారు. వాళ్ళే అరాచకాలు చేస్తారు, గొడవలు చేస్తూ ఉంటారు. వీళ్ళు కనుక ఈ మంచోళ్ళు 80 మంది వాళ్ళకి సపోర్ట్ ఇస్తే ఈ దేశం ఎప్పుడో నాశనం అయిపోతుంది. సపోర్ట్ ఎవరో మంచిని మంచిగానే చెడును చెడుగా గుర్తించే జ్ఞానం మన భారతీయులకు ఉంది. ఇప్పుడు స్తోత్ర, అంత మంచి వ్యవస్థ మన ప్రపంచం. కనుక ఈ అమ్మాయి చూసింది, పిలిచింది, లోపలికి తీసుకెళ్ళి పాలు ఇచ్చింది. పాలు తీసుకున్నాడు నీడు ఈ దేవుడికి వెళ్ళిపోయాడటండి. బైబిల్లో ఉందన్నమాట. గాఢ నిద్ర. పాలు తీసుకున్నాడనే గాఢ నిద్రలోకి వెళ్ళిందంటే మ్యాటర్ ఏమై ఉన్నారు. ఏమండి, నేను మాట చెప్తున్నాను, వీడిని చంపేస్తుంది ఈ అమ్మాయినే. ఈ అమ్మాయే చంపేస్తుంది. గాఢ నిద్రలో ఉండగా అమ్మా గుడారానికి నేలకి దింపేటువంటి మేకు ఉంటుంది కదా, మనకి టెంట్లు వేసేటప్పుడు మేకండి. ఆ రోజుల్లోనే ఉన్న టెంట్లో. దేవుడి స్తోత్ర. ఆ మేకని తీసుకెళ్ళి సుత్తతో దిగేస్తాం కదా నేల. ఆవిడ దిగేత్తం ఎక్కడ వేస్తుంది తెలుసా? కణిత. ఎక్కడమ్మా? ఎక్కడ ఒడిది అయిపోతాడు మనిషి. ఇక్కడ మామూలుగా కొట్టలేదండి, సరిగ్గా మేక పెట్టి ఒక్క దెబ్బతో దిగేసరికి యువతలకు వచ్చి దిగిందండి. ఆ అమ్మాయి కూడా చాలా బలవార్జురాలు అయి ఉంది. అసలు ఆవిడికి వీడి మీద ఉన్న కక్ష ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. అమ్మా, ఆవిడికి వీడి మీద ఏదో కక్ష ఉందండి. ఆడు ఇంకొక మాట ఏమన్నాడు తెలుసా? ఇదిగో నాకు పాలిస్తే ఇచ్చా బాగా పడుకుంటాను, కానీ నువ్వు బయటకు వెళ్ళి కాపలా కాస్తా ఉండవు, లోపల ఉండొద్దు అన్నాడండి. కాపలా కాస్తా ఉండు అన్నాడు. అయినా సరే పాపం ఆవిడ మంచం మీద పడుకుని కొంచెం చెంగు కప్పి 4 కబుర్లు చెప్పినాను నిద్రపోయేవాడు. ఉంటుందండి బైబిల్లో, ఉంటుందండి బైబిల్లో. ఆమె తన చెంగును కప్పిందంటాడు మీద. అర్థమైందా? వీడు మొత్తానికి ఎక్కడి నుంచి వచ్చాడో ఏం జరుగుతుందో మర్చిపోయాడు మొత్తానికి. ఎంత వారులైనా వెంటనే మనోడికి గాఢ నిద్రలోకి వెళ్ళాడు. సరిగ్గా కళ్ళెత్త మీద పేట కొట్టేసరికి భూమిలో కూడా దిగిపోయింది. దేవుడి స్తోత్రాలు. ఎవరి చేతిలో చచ్చిపోయాడండి? ఇప్పుడు వచ్చిందండి బయటకు ఆవిడ. ఇప్పుడు వచ్చి బయటకు వచ్చేసరికి బారాకు శశిర ఎక్కడున్నాడా అని పాపం తరువుతో పరిగెడుతున్నాడు. నీడి చెమటలట్టి ఎక్కడున్నాడు. హలో ఇది రాయే అని. ఏమన్నా అర్థమవుతుందనే మాట? మళ్ళీ ఎవరిని కేకేస్తుంది? బారాకుని పిలుస్తుంది. రండి సార్, తమరి కోసం ఎదురు చూస్తున్నాను. ఎవరో నువ్వు? నీకు అవన్నీ అనవసరం లేరా, నువ్వు శశిర కోసమే ఎదుగుతున్నావు. ఆ పనికి మొదలు దరిద్రుడే ఎప్పుడున్నారా? ఏమా ఏం మ్యాటర్ ఏంటి అసలు? ఇప్పుడు శశిరాకని యాయాలికి మధ్యలో తటంగం ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఖచ్చితంగా వీడు ఈ అమ్మాయిని చెప్పాలి. ఇంటెనకనిలే కదా బాధ పెట్టి ఉంటాడు, ఏదో సైకిల్ చేసి ఉంటాడు, రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఉంటాడు. ఈ అమ్మాయి దాన్ని ఆడి మీద లోపల పెట్టుకుంది, ఇప్పుడు ఉపయోగించింది అనమాట. మనకి క్లియర్గా అర్థమవుతుందని పిక్చర్. అక్కడ మీరు బైబిల్ చదివినప్పుడు అది అర్థమైంది లేదు తెలియదు, కానీ నేను బైబిల్ చదివినప్పుడు ఈ 2 అధ్యాయాలు చూస్తే అర్థమైంది. మనం 4వ అధ్యాయం 5వ అధ్యాయాలు 2 చూడాలండి. ఏమా చనిపోయాడు, ఎక్కడ పడ్డాడని తెలుసా? కూలిపోయాడంటే ఒకసారిగా యాయేలు పాదాల దగ్గర. యాయేల్ని ఒకవేళ నేను అనుకుంటున్నాను, యాయేల్ని నా కాళ్ళ దగ్గర పెట్టుకుంటానని నేను ఎప్పటికైనా ఏమన్నా ఛాలెంజ్ చేసి ఉంటాడేమో వీడు. అర్థం ఉందా? అందుకనే దేవుడు యాయేలు యొక్క కాళ్ళ దగ్గర పెట్టాడు శశిరని పట్టుకెళ్ళి. దేవుడి కార్యాలు అలా ఉంటాయి. ఒక్కొక్కసారి అమ్మా మనకు సంబంధించిన వాళ్ళు కూడా మనకు సహాయాలు చేస్తారు. ఇలాంటి అనుభవాలు మా జీవితంలో జరిగినాయి అన్న వాళ్ళు ఎవరైనా చెప్తారా? కదండి. దేవుడి స్తోత్రం. మనకు సంబంధించిన వాళ్ళు, ఇంకొక విషయం చెప్పినా, మన శత్రువులు కూడా మనకు ఒక్కోసారి సాయం చేస్తారు. అలాగే దేవుడు ఆ మనసుని ఆ టయానికి సమకూరుస్తాడండి పిల్లలు. మనం అంటే పడనోడు కూడా, సంబంధం లేనోడు కూడా మనకు ఒక్కోసారి సపోర్ట్ చేస్తాడు. ఇది మనం ఎప్పుడు దేవుళ్ళలో ఉంటామో, దేవుడు వాగ్దానంలో మనం నిలబడతామో, ఎప్పుడు మనం అడుగు పెట్టే దేశం అంతా మన సొంతం అవుతుంది. హల్లెలూయా. మనం తలపెట్టిన ప్రతి పని సక్సెస్ అవుతాం. మనం లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతాం, వచ్చినప్పుడు దీవించబడతాం. ఈ పరిగెత్తుకుని వచ్చి తీసుకెళ్ళి శశిరాన్ని చూపెట్టిందండి. అంతే, చచ్చిపోయిన శశిరాన్ని చూశారు. అప్పుడు డిక్లేర్ అయిపోయింది అవతలోడు అయిపోయాడని. వెంటనే జరిగిన విషయం ఏంటంటే, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే జరిగిన విషయం ఏంటంటే పిల్లరా, శశిర చనిపోయాక
బారాకు దెబోరాలు ఒక అద్భుతమైన యుద్ధం చేసి అక్కడ ఉండే రాజును కూడా చంపేశారు. అమ్మా, రాజును కూడా చంపేసి 40 సంవత్సరాలు పరిపాలించింది. ధర్మశాస్త్ర కాలంలో ఒక స్త్రీ ఎవరు? గట్టిగా దేవుడు స్తుతించాం. దెబోరా దేవుడు వాడుకున్నాడా లేదా చెప్పాలి మీరు. సేవలో పరిచర్యలు కూడా దేవుడు స్త్రీలు వాడుకుంటాడు. అయితే ఒకటి, భర్త బ్రతికి ఉండగా, భర్త ఉండగా కొన్ని ఆధిక్యమైన గొప్ప గొప్ప కార్యక్రమాలు భర్త ద్వారానే జరిగించడం, అది స్త్రీకి గౌరవం. నా మాట మీకు అర్థమైందా? భర్త నువ్వు పక్కకుండా నేను చేస్తా అని అంటే అక్కడ సమాజంలో భర్తను ఏం చేసినట్లు లెక్కంటది? అగౌరవపరిచినట్లు. బాగా వినండి జాగ్రత్తగా. అగౌరవపరిచినట్లు లెక్క. అది స్త్రీకి శిరస్సు ఎవరంటే పురుషుడు అని బైబిల్లో ఉంది. దేవుడి స్తోత్రం. పురుషుడు ఇద్దరు కలిసి పరిచయం చేయొచ్చు, కానీ కొన్ని కార్యక్రమాలని భర్తకి వదిలిపెడతాం. అది స్త్రీకి చాలా అలంకారం. టాలెంట్ ఉండొచ్చు, చేయగలిగే టాలెంట్ ఉండొచ్చు, కానీ కొన్ని విషయాలు భర్తకి ఆ అవకాశాన్ని విడిచిపెట్టాలి, భర్తకి ఆధిక్యతను ఇవ్వాలి. అది దేవుని యొక్క పద్ధతి ఎప్పుడు మనం చేస్తున్నాం. దేవుడి స్తోత్రం. అంతే తప్ప తక్కువ చేస్తే కాదు స్త్రీలను చూడటం అంట. భర్తని స్త్రీ గౌరవించాలి. బైబిల్ ఏమన్నాడంటే నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి. చక్కటి మాట అమ్మా. కనుక బైబిల్ సందేశం ప్రకారం అలా ఉండాలి. దెబోరా ధర్మశాస్త్ర కాలంలో గొప్ప ప్రవక్తిగా పనిచేసింది. ఎన్ని సంవత్సరాలు పరిపాలించిందో చెప్పాలి? 40 సంవత్సరాలు పరిపాలించింది. మనకి ఈ 4-5 అధ్యాయాల యొక్క సారాంశం అది మనం చేస్తున్నాను. చేసే సైన్యాన్ని కీషోను వాగు దగ్గర కీషోను వాగులో పట్టి కొట్టుకుపోయాడు. 5వ అధ్యాయం 4 వచనం 5వ వచనం 5వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం మరియు 20 నుంచి 24 వచనాల లోపు ఆ మాటలు రాయబడి ఉంటాయి. ఇంకో మాట చెప్పేసా, దేవుడు అంటే వీళ్ళతో యుద్ధం చేస్తున్నప్పుడట 5వ అధ్యాయంలో ఉంటుందన్న మాట. 23వ వచనం ఒకసారి చదవండి. యెహోవా దూత ఇంతకీ ఎవరు వచ్చారనేది నాకు కావాలా? ఎవరు వచ్చారు? యెహోవా దూత. గట్టిగా చెప్పండి. దేవుడి స్తోత్ర. మీకు యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలోనే యెహోవా దూత ఎంటర్ అయిపోయాడు. కనాన్ దేశంలోకి అడుగు పెట్టారు. జస్ట్ యోర్దాను ఒడ్డున ఉన్నారు. అప్పటికే దేవదూత, యెహోవా దూత అనే పేరు మీద దేవదూత కాదు, క్షమించాలి, ఆయన దేవుని సైన్యాధిపతిని అన్నాడు అక్కడ. ఆయన సాక్షాత్తు యేసుప్రభువు. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. ఆనాటి నుంచి దేవుడు ఆయన పక్షంగా యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. అక్కడ కూడా దేవుడు కలవర పెట్టింది కూడా ఎవరనుకుంటారు మీరు? ఇంతగానే అమ్మా, ఆ శిశిర సైన్యాన్ని కలవర పెట్టింది ఎవరో, వీడికి భయం పుట్టించింది ఎవరో, వీడిని బయటికి పారిపోయి తరివేసింది ఎవరంటే యెహోవా దూతే. బైబిల్లో యెహోవా దూత అనే పేరు మీద యుద్ధాలు చేసినవి ఉన్నాయి బైబిల్లో, తెలుసా? దావీదు తప్పు చేశాడు ఒకసారి సైన్యాన్ని లెక్కించి. కాబట్టి 1 దినవృత్తాంతములు 21వ అధ్యాయంలో మనకు ఆ విషయాలు ఉంటాయి. 1 దినవృత్తాంతములు 21వ అధ్యాయంలో ఉంటాయి. అతను సైన్యాన్ని లెక్కించినప్పుడు దేవుడు కోపగించుకున్నాడు, తప్పు పని చేశాడని. వెంటనే ఒక దూతను పంపుతాడు. దూతను పంపి తెగులు ద్వారా 76,000 మంది చనిపోతాడు. 70,000 మంది అనుకుంటా చనిపోతాడు. ఏమా? 1 దినవృత్తాంతములు 21వ అధ్యాయం 14వ వచనం 14-15 వచనాలు మనం చూస్తే మాటలు రాయబడి ఉన్నాయి. యెహోవా దూత ప్రదేశాన్ని కత్తి చేత పట్టుకున్న యెహోవా దూత. అలాగే ఇంకొక మాట చెప్పనా, సన్హెరీబు అనేటువంటి అషూరు రాజు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు హిజ్కియా రాజుగా ఉన్నాడు. నీ దేవుడు కానీ నీ నమ్ముకున్న దేవుడు నా చేతిలో విడిపించలేడు అని తొడగొట్టి మేసం మీద తిప్పి కేకలేశాడు సన్హెరీబు. ఆ సమయంలో యెషయాని పిలిపించి, ప్రవక్త అయిన యెషయాని పిలిపించి హిజ్కియా వీళ్ళిద్దరు కలిసి దేవాలయంలో వెళ్ళి ప్రార్థన చేస్తారండి. దినవృత్తాంత గ్రంథాల్లో ఉంటాయి ఏమా, అలాగే రాజుల గ్రంథంలో కూడా ఉంటాయి. వీళ్ళిద్దరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు అషూరు సైన్యం మీదకి ఒక దూతను పంపాడు. ఎవరు? ఒక్క దూతే. వాళ్ళకి తెగులు వచ్చినట్టు
ఒక్క నైట్ ఈ నైట్ వాళ్ళకి బ్లడ్ మోషన్స్ పట్టుకున్నాయి. ఇప్పుడు అమ్మ పుల్లా ఉన్నవాడు ఏమైపోతారు చెప్పాలి మీరు, ఎవరు మాట్లాడట్లేదు. పుల్లగా మేసాలు వెళ్ళినాడు నడుస్తుంటే గుమ్ము పట్టించినోడు మోషన్స్ పట్టుకుంటే ఎలా ఉంటున్నాడు? తెల్లారేసరికి సైకిల్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నా యొక్క మగోడు లేడురా, నా చేతిలోంచి విడిపించే లేడురా అన్న మగోడు మాట్లాడారా? ఇశ్రాయేలు కంటి కనబడకుండా చూపు మేరకు కనబడకుండా పారిపోయాడు. దేవుడి యుద్ధాలు అలా ఉంటాయి. దేవుడి స్తోత్రాలు. నేను ఒక్కటే చెప్తున్నాను, మనం ఎప్పుడు కూడా మనం దేవుళ్ళు నిలబడి ఉంటే చాలు, నీ పక్షంగా దేవుడి యుద్ధాలు చేస్తారు. దేవుడి స్తోత్రాలు. ఎదుటి వాడు నాశనం అయిపోవాలని కాదు, మనం ఎవరి మీదకి వెళ్ళొద్దు. దేవుడి స్తోత్రాలు. కానీ ఎవరైనా మన మీదకి వస్తే కనుక మన పక్షంగా యుద్ధాలు చేసేవాడు ఒకడు మనకు ఉన్నాడు. ఆయన ఎవరంటే సైన్యములకు అధిపతులకు యెహోవా. ఆనాడు ఉన్నాడు, ఈనాడు ఈ ఇశ్రాయేలుతో ఉంటాడు. హల్లెలూయా. సువార్త చేస్తున్నటువంటి సువార్థికులు కానీ, దేవుడు నమ్ముకుంటున్న వాళ్ళకి, దేవుడు నమ్ముకుంటే మనల్ని ఏ శ్రమలు పెడతారనుకునే వాళ్ళు ఎప్పుడు భయపడద్దు. మన పక్షమును ఉన్నవాడు మనుషుడు కాదు. చెప్పలు కూడా దేవుడు స్తుతిస్తాం. మన పక్షమును ఉన్నవారు వారి కంటే బలవంతులు. ఇటుగా దేవుడు స్తుతిస్తాం. ఇది యెహోషాపాతు చెప్పిన మాట అది కదా, క్షమించాలి, ఎలీషా పనివాడితో చెప్పిన మాట అదే. మన పక్షమును ఉన్నవారు వాళ్ళకి వాళ్ళకి ఏదైతే ఉందో చూరి వాళ్ళకంటే బలవంతుడు మన పక్షంలో వాళ్ళని కూడా మనం చేస్తున్నాం. ఈ ధైర్యముతో గొప్ప సువార్తను చేయండి, గొప్ప సేవ చేయండి, గొప్ప దేవుని బిడ్డగా బ్రతకండి. నీ ముందు ఏ మనుషుడు నిలబడలేడని కూడా నేను మనం చేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఇది 4-5 అధ్యాయాల యొక్క సారాంశం అని కూడా మనం చేస్తూ ఉన్నాం. గట్టిగా దేవుడు స్తుతించుదాం. చివరిగా 31వ వచనం, 5వ అధ్యాయం 31వ వచనంలో ఏమండి, ఆయనను అంటే దేవుని ప్రేమించేవారట వారు ఉదయించు సూర్యుని వలె ఉంటారట. మనం చెప్పండి గట్టిగా, ఏ సూర్యుడు లాగా? ఉదయించు సూర్యుని వలె అంటే వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా అరుణోదయంలో ఉంటుందన్నమాట. వాళ్ళ జీవితాలను కూడా మనం చేస్తున్నాం. అలాగే ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే ఆ సైన్యాన్ని జయించారో విస్తారమైన దోపుడు సొమ్ము దొరుకుతుందంట. ఆ బైబిల్లో 30వ వచనంలో ఉంటుంది, 5:30లో ఉంటాం కదా. విస్తారమైన దోపుడు సొమ్ము దొరికింది. శిశిరా వద్దంట 2 వైపులో రంగు వేయబడిన వస్త్రం ఒకటి దొరికిందట. ఈ అమ్మాయి చెప్పేసినటువంటి వాడి దగ్గర. మరి ఆడికి కూడా బట్టలు పిచ్చోడేమో మనకు తెలియదు. తెలుస్తుందా? ఆడి దగ్గర వస్త్రం ఎందుకు కూర్చున్నాడో మనకు తెలియదు. అవన్నీ కూడా పనులు పాలైపోయి వాడికి. దాని పిల్లలు మీకు మనం చేస్తున్నారు కనుక. అలాగనే ఇంకొక మాట చెప్పనా, ఒక విచిత్రం ఏంటి తెలుసా? శశిరాని ఈ అమ్మాయి కణితి మీద మేకు పెట్టి కొట్టి చంపేస్తుంది కదా, ఆ చంపుతున్నప్పుడట ఇంటి వెనకాల నుంచి శశిరాళ్ళ అమ్మ చూసి అగేస్తుందట. చూడండి మాట ఉంటుంది. 26 నుంచి 28 వరకు మనం చదవాలండి. 26, 27లోనే ఉంటుంది అన్నమాట. 5వ అధ్యాయం నేను మాట్లాడుతున్నా. 4, 5 అధ్యాయాలు సారాంశం మొత్తం చెప్పేస్తాను ఈ వారం మీకు ముగించేస్తున్నాను నేను. ఏమండి, అల్లిక కిటికీ ఉంటుంది అక్కడ. అల్లిక కిటికీ మీకు ఇప్పుడు అర్థమైపోవాలి వీడి ఇల్లు ఎక్కడ ఉందని. ఎందుకు ఈవిడికి ఎంత కసి ఉంది వీడి మీద అనేది మనకు అర్థమైపోవాలి. దేవుడి స్తోత్రాలు. సాధారణంగా ఒకటే చెప్తారు, పురుషుడితో గొడవ పెట్టుకున్న అది కొంచెం పర్లేదు, కానీ స్త్రీతో మాత్రం గొడవ పెట్టుకుంటే అది చాలా ప్రమాదం. ఏ సమయాన్ని ప్రేమిస్తుందో ఏ సమయాన్ని పగబడుతుందో తెలియదు అని ఒక చరిత్ర చెప్తారు. మనకి స్త్రీలు పగబట్టి చేసిన యుద్ధాలు ఉన్నాయండి. వాళ్ళు కత్తి పట్టుకుని యుద్ధానికి రారండి. బ్లేడ్ పెట్టి తగ్గొస్తే కత్తి కంటే ప్రమాదం, మెత్తగా తిరుగుతుంది. అలాంటి భయంకరమైన పరిస్థితులు ఎంతోమంది స్త్రీలు ప్రపంచ చరిత్రలో కూడా ఉన్నారండి. గుర్తుపెట్టుకోండి మాటలు. ఔరంగజేబు సైన్యంలో అనేక మంది యోధులందరినీ చంపేసింది ఎవరో తెలుసా? ఔరంగజేబు చెల్లులు సైలెంట్ పాయిజన్. చివరికి ఆవిడ సైలెంట్ పాయిజన్ తోటి చనిపోయింది. ఎందుకంటే పాయిజన్ పెట్టి చంపేశాడు అలా అనే ఔరంగజేబు. కనుక స్త్రీలు చాలా వాళ్ళకు బాధ కలిగిస్తే కానీ చాలా ప్రమాదకరంగా ఉంటారు. దేవుడు నమ్ముకునే వాళ్ళు అలా ఉండరు, దేవుడి స్తోత్రం. కానీ నమ్ముకునే వాళ్ళ పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా మనం చేస్తున్నాం. ఇది 5వ అధ్యాయంలో ఉండే సారాంశం కూడా మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మన పక్షంగా యుద్ధం చేసేవాడు ఎవరు చెప్పాలి? మీరు చెప్పండి.
గట్టిగా. మనం ఎవ్వరు క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఏ మతస్థులు మీదికి వెళ్ళి కొట్టారు అనేటువంటి చరిత్ర లేదు మనం. అలాగే ఒకటి అంటున్నాను, మన మీదికి వచ్చినటువంటి వాళ్ళతో దేవుడే యుద్ధాలు చేస్తాడు. కానీ మనకి పాత నిబంధనలో దానికి దీనికి ఒక మంచి మనకి ఇంకొక ఉంటుందండి. తెలుస్తాం ఏంటో చెప్పాలి మీద మనకు ఒక మంచి ఆయుధం దేవుడే ఇచ్చింది, రాజ్యాంగం. చెప్పడు కూడా దేవుడు స్తుతించాలి. ఏంటమ్మది? రాజ్యాంగం ద్వారా మనం పోరాడొచ్చు. ఈ రాజ్యాంగాన్ని రాయించి మన భారతీయులకు ఇచ్చిన వాడు కూడా దేవుడే. గట్టిగా దేవుడు స్తుతించుదాం. దేవుడే రాయించాడు అంటారు, అంతే. దేవుడే రాయించాడు. అది లోకానికి కావాల్సిన గ్రంథం. ఇప్పుడు మనం చేస్తూ ఈ మాటలో ముగిస్తున్నాం. దేవుడి మాటలు దీవించను కాక. ప్రార్థన చేద్దాం, కళ్ళు చేసుకుంటాం. అందరూ లేచి చూద్దాం. ఒక్క నిమిషం. కళ్ళు మూసుకున్నాం అందరం కూడా. ఎప్పుడైనా సరే మీకు ఇది చెప్తున్నాను, మనం దేవునిలో నిలబడినంత కాలం మనకు ఓటం అనేది ఉండదు. మనం దేవునిలో నుంచి ఆయన వాక్యం నుంచి బయటకు వచ్చామంటే ఆ రోజు నుంచి మనం పతనం స్టార్ట్ అవుతుంది. అది సేవకుడైనా, విశ్వాసి అయినా, బిషప్పులైనా, పిచ్చప్పులైనా, ఎవరికైనా ఉంటే ఎవరిని ఉపేక్షించదు వాక్యం. కనుక వాక్యానికి వ్యతిరేకంగా ఉండి ప్రమాదానికి గురవటం ఎందుకట? వాక్యములో ఉండి ఆశీర్వాదాలు స్వతంత్రించుకుందాం, వాక్యంలో నిలబడి విజయాలు స్వతంత్రించుకుందాం అని కూడా నేను మనవి చేస్తున్నాను. కళ్ళు మూసుకుందాం అందరూ కూడా. హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో దేవోరా నీ చేతిలో ఒక బలమైన సాధనంగా ధర్మశాస్త్ర కాలంలో ప్రభు ఒక స్త్రీ గొప్ప సేవ చేసింది. నీకు స్తోత్రాలు. ఆమెని నువ్వే బలపరిచావు, వాడుకున్నావు. ఈనాడు కూడా స్త్రీలను వాడుకోగలవు. మతములు మనిషిని చంపేశాయి. నీవు ఎప్పుడు స్త్రీలకి పురుషులకి వివక్షత చూపించని దేవుడు గొప్ప విజయాలు ఇచ్చావు ప్రభా. అలాగే నేటి సంఘాల్లో స్త్రీల యొక్క పరిచర్య ఎంతో అవసరమైంది. స్త్రీల యొక్క పరిచర్య ఎంతో అవసరమైంది. వాయిద్యాల విషయాల్లో కానీ, టెక్నాలజీ విషయంలో కానీ, ప్రభు మరి ఆరాధన విషయాల్లో కానీ, వాక్యం చదవటం విషయంలో కానీ, సంఘ పరిచర్యలో స్త్రీలు ఎంతో ప్రాముఖ్యతను ఈ రోజున కలిగి ఉన్నారు. ఆ కృప క్రైస్తవ్యం మాత్రమే ఇచ్చింది. ఈరోజు ఎంతోమంది స్త్రీలు ఈ రోజున సేవ చేస్తున్నారు. సేవకులుగా గొప్ప కార్యాలు చేసే ప్రభు నీకు వందనాలు చెల్లిస్తూ, మరి ప్రభా వారి ఇశ్రాయేలు బానిసత్వం నుంచి విడిపించావు, గొప్ప నాయకులు లేపావు. ఇశ్రాయేలు మరలా స్వతంత్రులు అయ్యారు. ఇశ్రాయేలు మరలా నీ కాడికి ఎందుకు వచ్చారు? ఈ కాడి సులువును, నీ భారము తేలికాన్ని చెప్తున్న లేఖనాల ప్రకారం మేమందరం నీలో నడుస్తూ గొప్ప ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవడానికి కృపణ ఇచ్చే. ఎవరైతే క్రైస్తవ్యం మీద దాడి చేస్తున్నారో, క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారో, వారితో మేము యుద్ధం చేయండి ప్రభు. నీవే యుద్ధం చేయండి ప్రభు. రాజ్యాంగ ప్రకారం మేము న్యాయ పోరాటం చేస్తాం. ఆ న్యాయ పోరాటంలో మీరే అక్కడ జడ్జిల్ని, అక్కడ పోలీసు వ్యవస్థని అందరినీ వాడుకొని మీ బిడ్డలైనటువంటి వారి పక్షంగా, న్యాయం పక్షంగా మీరు గొప్ప కార్యాలు చేయమని న్యాయాధిపత్యాన్ని నీకు మనవి చేస్తూ ఉన్నాం. మహిమ గంత ప్రభావం నీకు ఆరోపిస్తూ మా మంచి దేవుడును మా రక్షణకర్త అయిన యేసు నామములో ఈ ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి ఎల్లప్పుడూ మనకందరికి తోడుగా ఉండి నడిపించి దీవించును గాక. ఆమేన్.